అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాతయే నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఒకసారి ఒక కోతి మరణయాతన పడుతూ ఉంటే మహర్షి తనని తన ఒడిలో పడుకోబెట్టుకొని సేవ చేశారు. అది ఆయన ఒడిలో ప్రాణాలు విడిచింది. మహర్షి దానికి శాశ్వతంగా ఒక సన్యాసికి చేసినట్టు సకల నీతులు నిర్వహించి సమాధి చేశారు. మహర్షి సన్నిధిలో జీవించి తరించిన కుక్కలు కూడా ఉన్నాయి. కమల అనే కుక్క సంతతికి చెందిన వారసత్వ పరంపర మహర్షి సేవలో జీవితాన్ని చాలించాయి. అందులో కరూపన్, జాకువాన్, జాక్టు ఇలా పేర్లు ఉండేవి. వీటిలో కొన్ని కుక్కలు భక్తులను గిరి ప్రదక్షిణ చేయించి తీసుకుని వచ్చేవి. మహర్షి ఒడిలో పావురములు, చిరుత, పులిపిల్లలు, ఉడతలు ఇలా అన్ని జీవరాశులు మహర్షికర స్పర్శ పొంది శాంతంగా కళ్ళు మూసుకుని పడుకునేవి. వాటి దినచర్య ప్రాచీన మహర్షులను పోలి ఉండేది. అన్ని జీవులకు అవి చనిపోయినప్పుడు మానవులకు జరిగినట్టే సమాధితో సహా అన్ని సంస్కారములు మహర్షి జరిపించేవారు. మహర్షి చేతిలో చనిపోయిన జీవులన్నీ విదేహముక్తి పొందేవన్నమాట. రమణాశ్రమంలో ముందు అన్ని జీవరాశులకు, తరువాత సాధువులకు నారాయణ సేవ, చివరకు ఆశ్రమవాసులకు ఆహారం పెడతారు. ఆ ఆచారం ఇప్పటికీ అమలు జరుపుతున్నది.